తెలంగాణకు వచ్చి అది లేదు, ఇది లేదు అని లెక్చర్లిచ్చే మన సోషల్ వారియర్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీ పార్టీల సామాజిక న్యాయం ఎక్కడుందో కాస్త చెప్పండి. సామాజిక జనసేన అని సభల్లో గొంతు చించుకుంటారు కదా, మరి ఒక్క బీసీకి గాని, ఎస్సీకి గాని, ఎస్టీకి గాని ఒక్కటంటే ఒక్క పదవైనా ఇచ్చారా? ఇక లేటెస్ట్ గా వచ్చిన రాజ్యసభ సీటు కూడా ఏ బీసీలకో ఇస్తారనుకుంటే అట్లనే తీసుకుపోయి ఆర్థిక బలం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో పెట్టారు. ఇదా మీ సామాజిక సోయి? ఇక్కడ తెలంగాణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎస్సీ, డిప్యూటీ స్పీకర్ ఎస్టీ రామచందర్ నాయక్, క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ నలుగురు ఎస్సీలు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ముగ్గురు బీసీలు, సీతక్క ఎస్టీ, మైనారిటీల నుంచి అజహరుద్దీన్, ఇట్లా పదవులల్లా అన్ని వర్గాలకు గౌరవమిచ్చి కూర్చోబెట్టింది ఇక్కడి గవర్నమెంట్. అక్కడ నీ జనసేనలో ఒక్క ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, మంత్రి పదవులల్లా సామాజిక న్యాయం అస్సలే లేదు. కానీ మైక్ దొరికితే మాత్రం దేశాన్ని మార్చేస్తా అని స్పీచులు దంచుతారు. పవన్ గారు మాటల్లో జనసేన, కానీ పదవుల కేటాయింపులో మాత్రం అంతా అగ్రవర్ణాల సేన. ఇదేనా మీరు చెప్పే సామాజిక న్యాయం?